భూపాలపల్లి మున్సిపాలిటీ కృష్ణా కాలనీలోని సింగరేణి ఫ్లాట్ల వ్యవహారం బట్టబయలవుతుంది. ఇన్నాళ్ళు అధికారుల అండదండలతోటి గుట్టుచప్పుడు కాకుండా నడిచిన ఖాళీ స్థలాల తతంగం నేడు రచ్చకెక్కింది. ఏళ్లుగా ఈ స్థలంలో మేమే ఉన్నామంటూ ఒకరిపై ఒకరు గొడవలు పడడంతో తాజాగా ఇప్పుడు వెలుగులోకి వచ్చి భూపాలపల్లిలో హాట్ టాపిక్ గా మారింది. సింగరేణి యాజమాన్యం భూపాలపల్లి ఏరియాలో పనిచేస్తున్న కార్మికులకు సొంత ఇంటి నిర్మాణాల కోసం కృష్ణా కాలనీ, యాదవ కాలనీ, సుభాష్ కాలనీలో గత 15 సంవత్సరాల క్రితం 100 గజాల చొప్పున ఇళ్ల స్థలాలను కేటాయించింది. అందులో కొంతమంది ఇల్లు నిర్మించుకొని నివాసం ఉండగా మరికొంతమంది ఆ ఫ్లాట్లు వద్దని యాజమాన్యానికి అప్పగించారు. అందులో సుమారు 50 ఫ్లాట్ల వరకు అప్పటి ఖాళీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఏళ్లుగా సింగరేణి స్థలాల్లో ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న వారికి పట్టాలిచ్చేందుకు గత ప్రభుత్వం 76 జీవోను తీసుకొచ్చింది. అప్పటి వరకు సింగరేణి ఆధీనంలో ఉన్న ఖాళీ స్థలాలు ఈ జీవోతో యాజమాన్యం రెవెన్యూ శాఖకు బదిలీ చేసింది. అయితే ఇల్లు కట్టుకున్న వారికి మాత్రమే పట్టాలు పంపిణీ చేసిన అధికారులు ఖాళీ స్థలాలకు మాత్రం ఎవరికీ రిజిస్ట్రేషన్ చేయలేదు. అయితే ఇదే అదునుగా భావించిన స్థానిక ప్రజాప్రతినిధులు ఖాళీ స్థలాలను తమ సొంత ఆస్తిగా భావించి అమ్మకాలు చేపట్టారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఒక్కో ఫ్లాటుకు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు వసూలు చేసి లక్షలు సంపాదించారని బహిరంగంగానే చెప్తున్నారు. మన భూపాలపల్లి కృష్ణ కాలనీ సింగరేణి ప్లాట్లు మరి 6వ వార్డు కౌన్సిలరు వాళ్ళు ప్లాట్లు గరీబులకు ఇవ్వకుండా ప్లాట్లు అమ్మగా చెప్తారు. 2 లక్షల నుంచి 3 లక్షల దాకా అమ్ముకుంటారు. ఈ సింగరేణి మున్సిపాలిటీకి అప్పచెప్పింది, పేదవాళ్ళకి ఇవ్వని చెప్పింది. పేదవాళ్ళు కాకుండా కౌన్సిలర్లు అమ్ముకుంటారు. అవి కరెక్ట్ కాదు. అది ప్లాట్ డబ్బులు తీసుకొని ప్లాట్ హ్యాండ్ చేసి మున్సిపాలిటీలో నంబర్ ఇస్తారు. ఇది ఇంతవరకు కరెక్ట్ కాదు, నయం. ఇది ఎమ్మెల్యే దృష్టికి పోవాలి. ఇన్నాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా నడిచిన వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తాము కొన్నేళ్లుగా కృష్ణా కాలనీలో నివాసం ఉంటున్న స్థలానికి 76 జీవో ప్రకారం ప్రభుత్వం పట్టాతో పాటు రిజిస్ట్రేషన్ చేయడంతో స్తోమతకు తగ్గట్టు ఇల్లు నిర్మించుకోగా నేడు ఈ భూమి తమదంటూ కొంతమంది వచ్చి దౌర్జన్యం చేస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. పేరు స్నేహశ్రీ, మాది ఇక్కడ కృష్ణా కాలనీ భూపాలపల్లి అండి మాది. మేము ఇక్కడ ఈ ప్లాట్లో మా అత్త మా మామగారు 25 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. సింగరేణి ఇక్కడ స్టార్ట్ అయిన కాడ నుంచి ఉంటున్నారు. ఇక్కడ మొన్న వచ్చిన 78 జీవో ప్రకారం మేము ఇక్కడ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇంటి పర్మిషను నెంబరు అన్నీ వచ్చినాకనే మేము ఇక్కడ ఇల్లు స్టార్ట్ చేసుకున్నామండి. మా స్తోమతకు తగ్గట్టు చిన్న కాంపౌండ్ వాల్ వేసి ఒక రూమ్ వేసుకున్నాం. ఇక్కడ వేసుకున్నాక ఇన్ని నెలలకు ఇప్పుడు కొత్తగా 5వ వార్డు కౌన్సిలర్ ఉడత సరోజన గారి కొడుకు ఉడత మహేందర్ 6వ వార్డు మాదండి. ఇది 6వ వార్డుకి వచ్చి ఇక్కడ వేరే టోళ్ళ రిజిస్ట్రేషన్ భూమి ఉన్నది కాబట్టి మీరు తీసేయాలని చెప్పని ఇల్లు కూలగొట్టే వరకు చేసిండండి. మేము పోలీసు వాళ్ళని ఆశ్రయించడం వల్ల వాళ్ళు వచ్చి ఆపారు. ప్రస్తుతానికైతే వాళ్ళు రాకుండా ఉంటే ఇల్లు కూడా తీసేసేటోళ్ళు కావచ్చు. అయితే ఇదే భూమిలో గత 15 సంవత్సరాల క్రితం నుంచి తాము నివాసం ఉండేవారమని, ఇటీవల వార్డుకు చెందిన ప్రజాప్రతినిధి తమ ఇళ్లను కూలగొట్టి వేరొకరికి స్థలాన్ని విక్రయించి తనకు అన్యాయం చేశాడని ఆరోపించింది. ఇదే విషయాన్ని నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకుపోగా తనకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించగా ఎవరికీ అన్యాయం జరగకుండా అందరికీ సమానంగా 4 ఫ్లాట్లుగా విభజించి అగ్రిమెంట్ కూడా చేసుకున్నామని మరొక బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. నేను సునందను గత చిన్నప్పటి నుండి నేను ఇక్కడే ఎన్ని సంవత్సరాలు 16 సంవత్సరాలు ఇక్కడనే ఉన్నాం సార్. మేము ఇక్కడే ఉండి ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే చదువుకున్నాం. నా పెళ్ళిళ్ళు ఇక్కడనే అయినాయి, అన్ని ఇక్కడనే అయినాయి.
నా ప్లేస్ ఇది, నేను గుడిసెలో ఉండి బతికినాం. నా పిల్లలు నేను అన్ని ఇక్కడే, నా భర్త కూడా ఇక్కడనే ఉన్నాడు. నా ఇల్లు నేను లేని సమయం 2 ఏళ్ళ కానుండి నేను రాలేదు అంతే సార్. నాన్న చనిపోగానే 2 సంవత్సరాలు దూరంగా ఉన్నా సార్ అంతే. దూరంగా ఉన్న సమయం చూసుకొని నా ఇల్లును కూలగొట్టి, వాళ్ళు రేకుల షెడ్ వేసుకున్న నా ఇల్లును కూలగొట్టి నా ఇంటి ముందు వేసుకున్నారు సార్. పట్టా వేసుకొని వాళ్ళు ఇల్లు కొత్తగా కట్టుకున్నారు. కట్టుకొని నేను వచ్చి నా మీరు పట్టా ఎట్లా వేసుకుంటారు నా ప్లేస్ అని అంటే, నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు, ఏడ పుట్టినావు, ఏడ తిరిగినావు అని అంటాను. నువ్వు వీడ లేనే లేవని మాట్లాడతాను సార్. మీటర్ కూడా వచ్చింది సార్. కరాటా సీన్ అన్న ఈ భూమి వీళ్ళకు 3 లక్షలకు పట్టా వేయించింది సార్. నా ప్లేస్ని చేయించింది సార్. నా ఇల్లును తీసేసి కరాటా మౌనిక కరాటా సీను ఈ రాజకీయంలో ఉన్న సంతు అనే బీఆర్ఎస్ సార్ ఆయన సంతు అనేటైనా నా ఇల్లును కూలగొట్టిల్లు సార్. ఇగో ఇక్కడ కూలగొట్టిల్లు సార్, మొత్తం కూలగొట్టేసి మొత్తం చేసుకున్నారు సార్. నాకు ఆధారం లేకుండా చేస్తుంది సార్. నా ఆధారమే ఇది సార్. నేను 2 ఏళ్ళ కానీ నేను రాకుండా ఉండే సార్. మొత్తం తీసేసి నాకు అన్యాయం జరుగుతుంది సార్. నాకు న్యాయం జరిపించండి. సత్తన్న సార్ దగ్గరికి వెళ్తే అమ్మాయికి న్యాయం చేయండి అని చెప్పి మహేందర్ అన్నని పంపిస్తే, మహేందర్ అన్న మీదకి లేనిపోని అన్ని పుట్టిస్తారు, తల్లిదండ్రులు లేని పిల్లలు అని చెప్పి వాళ్ళకి న్యాయం చేయాలని అంటే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ వారు కలిసి వాళ్ళని పంపించారు సార్. పంపిస్తే మనిషి 100 గజాలని పెట్టిరు సార్. అర్ధరావుతులు కూడా పెట్టి పిలుస్తారు వాళ్ళకి. పెట్టిపోయినా కూడా మళ్ళీ నా దగ్గరికి కాంప్రమైజింగ్ బాగా వచ్చింది సార్. బాగా వచ్చి ఈ గొడవలు వద్దు, కేసులు వద్దని చెప్పి పెద్ద మనుషులందరికీ సమక్షంలో, వాళ్ళ పెద్ద మనుషులు ఉన్నారు సార్ సమక్షంలో జరిగి సంతకాలు కూడా పెట్టిరు సార్. పెట్టి ఇక్కడ ఉన్నాయి సార్ పేర్లు. స్నేహాశ్రీ సార్ మొత్తం చేసిందే స్నేహాశ్రీ సార్. మొత్తం నా భూమి లేకుండా, నాకు అంచుకు లేకుండా చేసింది సార్ ఆ అమ్మాయి సార్. నాకు ఇంటికి ఎదురుగా ఉన్నది నాది నాకు కావాలన్నా సార్. ఇందులో ఉన్నది మాత్రం నేను సార్. వాళ్ళు లేరు. మాకు తీసేస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు సార్. ఒప్పుకున్నా కూడా మళ్ళీ 4 రోజులు అయ్యగానే మాట మార్చుకొని నాకు మొత్తం మాకే కావాలి, అమ్మాయిని రానియద్దు అని పట్టుదలతోనే నన్ను నానా మాటలు అంటాను సార్. మాకు మీరే న్యాయం జరిపించండి. అసలు ఈ భూమి ఎవరిది? సింగరేణిదా, ప్రభుత్వానిదా? వీరికి ఎలా వచ్చింది? ఇదంతా పక్కకు పెడితే ఏ రకంగా ఖాళీ స్థలానికి పట్టా చేశారు? దీన్ని తేల్చవలసిన అధికారులు ఏం చేస్తున్నారు? ఇన్నాళ్ళు తెర మీదకు రాని ఈ భూముల తతంగం నేడు నాదంటూ గొడవలు పడ్డమే కాకుండా రాజకీయ ఆరోపణలకు దారితీశారు. మరి ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు అటువైపు ఎందుకు కన్నెత్తి చూడట్లేదు? అధికారుల హస్తమేమైనా ఉందా? అందుకే అటువైపు వెళ్లట్లేదా అనే చర్చ ఇప్పుడు భూపాలపల్లి ప్రజల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు దృష్టి సాధించి అన్యాక్రాంతమవుతున్న భూములను కాపాడాలని పలువురు కోరుతున్నారు.